అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ నాకు ఆశీస్సులు ప్లీజ్. ఈ చిన్న కథ వినండి. ఒక రాజు మంత్రిని పిలిచి, మంత్రి, ఒక ఆడది ఎవరైనా ఏమి కోరుకుంటుందో చెప్పాలి నాకు అంటే, స్వామి నాకు తెలియదండి అంట. సరే, నీకు రేపు తెల్లవారి వరకు టైం, ఆలోచించుకొని చెప్పకపోతే నీ తల తీయేస్తానని అంట. సరే, మంత్రి ఎంత ఆలోచించినా అతనికి ఐడియా రాలేదు. రాత్రి నిద్రపోకుండా ఇదే ఆలోచిస్తూ ఉంటే కొడుకు చూసి, ఏం నాన్న ఆలోచిస్తూ ఉన్నావు అంటే, నైనా ఈ విధంగా జరిగిందని చెప్పినాడు. సరే, ఆ కొడుకు నన్ను పోయి తెలుసుకొని వస్తానని అర్ధరాత్రి బయలుదేరిపోతా ఉంటే అక్కడ ఒక అతను ఈదులో ఒక అతను కనబడి, ఏంటంటే ఇతను జరిగింది చెప్పాడు. అయితే ఈ కొండ చివర్లో గుట్ట మీద ఒక భిక్షగత్తె కూర్చో ఉంటుంది, ఆమెను అడుగు దీనికి సమాధానం చెప్తాది అన్నాడు. ఇతను పోయినాడు. ఆమె దగ్గరికి పోతే చాలా కురీపి, చాలా అసహ్యంగా ఉంది. ఆమెను అడిగినాడు, ఇది నా సమస్యని. సరే, రేపు రాజు దగ్గరికి నన్ను తీసుకోబో, నేను సమాధానం చెప్తాను, బట్ వన్ కండిషన్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అక్కడే అని చెప్పింది. సరే, తండ్రి కోసం ఇతను అది ఒప్పుకున్నాడు. మరుసటి రోజు రాజు దగ్గరికి తీసుకొని పోయినాడు. ఆ సభలో ప్రవేశపెట్టిన వెంటనే మంత్రిని అడిగాడు రాజు, ఏం తెచ్చావు సమాధానం అని. మా ఈ అమ్మాయి చెప్తుంది, మా అబ్బాయి తీసుకొని వచ్చినాడు, వినండి అని చెప్తాడు. అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, రాజా, ప్రతి ఆడది కోరుకునేది తనకు పుట్టిన ఇంటిలో ఎటువంటి స్వాతంత్రం ఉంటుందో అత్తవారింట్లో కూడా అదే స్వాతంత్రం కావాలని కోరుకుంటుంది అని చెప్పింది. సభాష్, కరెక్ట్గా చెప్పినావు అని చెప్పినాడు. మంత్రిని మెచ్చుకున్నాడు. సరే, ఇతను చెప్పిన మాట ప్రకారం ఆ అమ్మాయికి అక్కడే తాళి కట్టాడు. కట్టిన వెంటనే ఆ అమ్మాయి, ఆ కురూపిగా అసహ్యంగా ఉండే అమ్మాయి ఒకటే అడిగింది, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు కాబట్టి నేను రోజు 24 గంటలు, ఒక 12 గంటలు అందగత్తిగా ఉంటాను, ఇంకో 12 గంటలు ఇదే విధంగా అసహ్యంగా ఉంటాను, ఏ 12 గంటలు కావాలనో కోరుకోనింది. అందుకు ఆ మంత్రి కొడుకు అన్నాడు, ఇది నీ ఇష్టము, ఏ 12 గంటలు బాగుంటే, నీకు ఎలా ఉంటే బాగుంటుందో అదే విధంగా నువ్వు ఉండు, నాకు అదే ఇష్టం అన్నాడు. శభాష్ మంత్రి కుమారా, ఇప్పుడు కూడా నువ్వు ఆడడానికి నువ్వు విలువ ఇచ్చినావు కాబట్టి నేను 24 గంటల రోజుకి ఎప్పటికీ అందగత్తిగానే ఉంటాను, నీతోనే ఉంటాను అని చెప్పింది. ఈ విధముగా తండ్రి కోరిక నెరవేర్చిన దానికి మంత్రి కొడుకుకు లభించిన కానుక ఇది. కాబట్టి తండ్రి కోరికను గౌరవించండి ప్లీజ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్.